నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. చూసారా, ఇదంతా మా గార్డెన్లో కనకాంబరాల మొక్కలండి. ఎంత బాగా పూసాయో, సమ్మర్లో కూడా చాలా బాగా పూసాయి. అందుకే మీకు చూపిద్దారని వీడియో అయితే తీస్తున్నాను. మొత్తం అన్ని కనకాంబరాలే. నాకైతే కొయ్యబుద్ధి ఏదండి, కానీ ఈ స్థలం అయితే మాది కాదు. ముందు వీడియోలో కూడా చెప్పాను. అదేదో సినిమాలో చెప్పినట్టు పెళ్ళికొడుకు అతనే సట్ మాది కాదన్న సట్ నాదన్నట్టు ఈ స్థలం కూడా మాది కాదండి, మా అత్తగారిది. ఇంకా మా మామగారు అయితే పైప్ తోటి అయితే 3 రోజులకు ఒకసారి అయితే నానపేస్తూ ఉంటారు. చూసారా పువ్వులు ఎంత బాగా పూసాయో. ఇదైతే చిక్కుడు పోదండి, నేల మీద వేసాం. ఇది కరివేపాకు చెట్టు. చూసారా ఎంత హైట్ పెరిగేసిందో. అంగటం లేదండి కోయడానికి కూడా. ఇది వంగ చెట్టు అండి, పూత ఫుల్గా పూసింది. ముందు ఒక చెట్టు అయితే కాయలన్నీ కాయేసింది. కోసం విత్తనాలు కూడా ఉండిచ్చాం. ఇప్పుడు ఇవన్నీ కనకాంబరాలు. గులాబీ చెట్టు చూసారా ఎంత పెద్ద చెట్టు. ఇంకా అలా పూస్తానే ఉంటుంది. మొన్నటి వరకు ముందు వీడియోలో చాలా పెట్టానండి. చాలా పువ్వులు అయితే పూసేసింది. ఆల్మోస్ట్ రోజుకి 100-200 పువ్వులు పూస్తుంది. అన్ని పువ్వులు మళ్ళీ మొత్తం అన్నీ అయిపోయాక మళ్ళీ చిగురించేసి మళ్ళీ ఇప్పుడు మొగ్గల మీద ఉందండి. ఎప్పుడు పువ్వులు అలా పూస్తానే ఉంటుంది చెట్టు. ఇదైతే చిన్న చెట్టు. ఇంకా ఈ స్థలం మాది కాదు కాబట్టి నేను ఇంకెప్పుడు ఎక్కువ కుండీల్లో వేస్తానండి. మా పాపకైతే గులాబీలు అంటే ఇష్టమని ప్రతి వీడియోలోనే చెప్తాను కదండి. అందుకే నేనైతే కుండీల్లోనే ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. మా స్థలం కానిప్పుడు ఎప్పటికైనా ఎరువే కదండి. అందుకే నేను ముందుగానే వేసుకున్నాను కుండీల్లోను. కానీ ఇప్పుడైతే మనం కోసుకున్నా మనకి అంతా మన ఇష్టమే, కానీ ఎప్పటికైనా మనది అవ్వదు కదండి. మనది కాదనేది ఇప్పుడు ముందుగానే మన ఏర్పాట్లు మనం చేసుకుంటే మంచిది. అందుకే నేనైతే ఎక్కువగా కుండీల్లో కనకాంబరాలు, ఈ గులాబీలు ప్రతి చెట్టు నేనైతే కుండీల్లో వేసానండి. అంజీరా, మల్బరీ, ఇంకా చాలా చాలా వెరైటీస్ బయట కూడా ఉన్నాయి. అన్ని కుండీల్లో వేసాను. కుండీలో దగ్గర దగ్గర 40-50 కుండీలు ఉంటాయి. చూడండి, ఇదేమో చిన్న ప్లేస్లో వేసాను. ఇది బెల్మందారం అండి, చాలా బాగా పూస్తుంది. ఎప్పుడు పువ్వులతోటే ఉంటుంది. ఇదైతే షార్ట్ కూడా పెట్టాను నేను. పువ్వులు అయితే వారం 10 రోజుల వరకు అలా ఓడిపోకుండానే ఉంటాయి. మనం బయట దేవుడి దగ్గర కోసి పెట్టిన 2 రోజుల వరకు అయితే అలానే ఉంటాయండి, అస్సలు వాడిపోవు. చూసారా మా తులసమ్మ ఎంత పచ్చగా ఉందో. నేనైతే మొన్న కటింగ్ చేసేసానండి. కట్ చేసేస్తే మళ్ళీ గుబురుగా అందంగా ఎదుగుతూ వస్తుంది. మనం అలా వదిలేయకూడదు. నీట్గా అందంగా పొడవుగా ఎదగకుండా కట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ బెల్మందారం అయితే నాకు చాలా నచ్చిందండి. మా ఊరి పక్కనే నర్సరీలో అయితే కొన్నాను. ఇక్కడ దొరకవు కాబట్టి రేట్ ఎక్కువ తీసుకున్నారు. ఇది చూసారా బెల్లగన్నేరి, నేనైతే కడియం నుంచి తెచ్చుకున్నాను. పువ్వులు ఎంత బాగున్నాయో. కలర్ 2 కలర్లు తెచ్చుకున్నానండి. మా ఇంటి దగ్గర అయితే వైట్ ఉంది. ఇంకా దీంట్లో వెరైటీస్ కలర్స్ ఏమున్నాయో అన్నీ తెచ్చుకోవాలి. అన్ని కలర్లు మనకి దేవుడి కాడ పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇదైతే కుండీలో మొక్క అండి, గులాబీ మొక్క. చెప్పాను కదా కుండీలు అయితే చాలా వేసాను. దగ్గర దగ్గర గులాబీలు అయితే వెరైటీస్ అయితే నా దగ్గర 20-25 వరకు ఉంటాయి. చాలా మొక్కలు అయితే కుండీలు అయితే ఉన్నాయి. చిట్టి గులాబీలు, నాటు గులాబీ, పసుపు రంగు, ఇంకా అది ఇదని ఏం లేదు. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మేమైతే వాడపల్లి అయితే 6 వారాలు 7 వారాలు వెళ్దారని అనుకున్నాం. అందులో 2 వారాలు అయితే వెళ్ళేసాం. ఇంకా 4 వారాలు ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏం వెరైటీస్ తెస్తానో చూడాలి. మీకు కూడా వీడియో అయితే పెడతానండి. చూసారా, ఇదైతే మొన్న వారం తెచ్చాము. గుత్తులు గుత్తులు పోస్తుంది. ఇది మల్టీ కలర్ అండి. పువ్వు కూడా చాలా బాగుంది. ఒక పువ్వు ఓడిపోయింది. వరుసెట్టి 4-5 మొగ్గలు ఒకసారి వస్తున్నాయి. ఇంక ఇదైతే వైట్ గులాబీ అండి. ఇంకా అలా మొగ్గలు వస్తానంటది. ఇప్పటి వరకు ఎన్నో పువ్వులు పూసేసింది. మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ పువ్వులు. ఇది హైబ్రిడ్ మొక్కలా ఉంటుంది, కానీ ఇది నాటు గులాబీ అండి. చాలా పువ్వులు పూస్తుంది. ఇది రెడ్ గులాబీ, తర్వాత నాటు గులాబీ, తర్వాత ఇదే. ఇంకా అలా పువ్వులు వస్తూనే ఉంటాయి. మా పిల్లలకు వస్తూనే ఉంటారు. ఇది హైబ్రిడ్ అండి. పింక్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ కలర్.
ఇది పింక్ అండి, హైబ్రిడ్లో. పువ్వుని చూస్తే ఎంత బాగుంది అనిపించింది నాకు. ఇదైతే ఇది మామూలు నాటు గులాబీ. ఇది చూసారు కదండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.